వైద్య రంగంలో డేటా భద్రత ముఖ్యం. సత్య నాదెళ్లతో మంత్రి కేటీఆర్ చిట్చాట్. రేపటి నుంచి 6, 7, 8 క్లాసులు ప్రారంభం. కోవిడ్ రూల్స్ పాటించాలన్న ప్రభుత్వం. ఇంజనీరింగ్ పరీక్షలకు గంట టైం పొడిగింపు. మార్చి, ఏప్రిల్లో సెమిస్టర్స్కు జేఎన్టీయూ అనుమతి. ఎయిర్పోర్ట్లో ₹1 కోటి గోల్డ్ పట్టివేత. ఓ వ్యక్తిని అరెస్టు చేసిన డిఆర్ఐ అధికారులు. వృద్ధులకు ఆసరాగా ఈజీ లిఫ్ట్ పరికరం. తక్కువ ఖర్చుతో తయారు చేసిన స్టూడెంట్. బోధన్లో తప్పుడు రెంటల్ అడ్రస్తో జారీ చేసిన 72 పాస్పోర్ట్లు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు సైబరాబాద్ పోలీసులు. ఈ స్కామ్లో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 3 కోసం వెతుకుతున్నారు. పాస్పోర్ట్లు పొందిన వారిలో 49 మందిని గుర్తించడం సవాలుగా మారిందని సిపి సజ్జనార్ అన్నారు. విదేశాలకు వెళ్లిన 19 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పాస్పోర్ట్ స్కామ్ దర్యాప్తు వివరాలు బయటపెట్టారు సైబరాబాద్ పోలీసులు. ఈ కుంభకోణానికి సూత్రధారి పరిమల్ బైన్ అనే బంగ్లాదేశీ పౌరుడిగా గుర్తించారు. 2014లో అక్రమంగా కోల్కతాకు వచ్చిన పరిమల్ 2 ఏళ్ల తర్వాత బోధన్కు మకాం మార్చాడు. ఆయుర్వేదిక్ డాక్టర్గా కొంతకాలం కొనసాగాడు. అద్దెకు దిగిన ఇంటి యజమానితో రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని ఆధారంగా ఆధార్ కార్డు పొంది ఆపై పాస్పోర్టుకు దరఖాస్తు చేశాడు. సులభంగానే పాస్పోర్ట్ జారీ కావడంతో పూణేలో ఉంటున్న తన సోదరుడిని పిలిపించి పాస్పోర్ట్ ఇప్పించాడు. అప్పట్లో బోధన్ స్పెషల్ బ్రాంచ్ విభాగం ఏఎస్ఐ మల్లేష్ సహకారంతో పగడ్బందీ ప్లాన్ వేశాడు. అప్పటికే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న తన స్నేహితులను బోధన్కు పిలిపించి ఇక్కడి నుంచే పాస్పోర్ట్లు ఇప్పిస్తూ వచ్చాడని పోలీసులు గుర్తించారు. సమీర్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఇండియాకు వచ్చి వాళ్ళకి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సమీర్ హెల్ప్ చేసేవాడు. ఈయన ద్వారా హెల్ప్ చేసేవాడు ఎవరు? పిరామల్ బైన్ ద్వారా. ఇట్లా మనము చూస్తుంటే 72 మందిలో ఆల్రెడీ 19 మంది మన దేశాన్ని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ పోయినారని చెప్పి మన ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఏమంటే థాయిలాండ్కి 2 పోయినారు, బహ్రెయిన్కి 1, యుఏఈకి 10 మంది, ఖతర్కి 1, మలేషియాకు 1, సౌత్ ఆఫ్రికాకి 2. ఈ మొత్తం 72 మంది పాస్పోర్ట్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి మన ఆర్పిఓ కూడా ఒక స్పెసిఫిక్ లెటర్ రాయడం జరిగింది. జనవరి 24న శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న 3 అనుమానితుల ఇమిగ్రేషన్ విచారణలో పాస్పోర్ట్ల వ్యవహారం బయటపడింది. పేర్లు మార్చుకుని తప్పుడు పత్రాలతో పాస్పోర్ట్లు పొందినట్లు తేలింది. వారిని బంగ్లాదేశ్కు చెందిన నితాయ్ దాస్, మహమ్మద్ హజీబుర్ రెహమాన్, మహమ్మద్ రానా మియాగా గుర్తించారు. మనము CCTNS డాటాను యూజ్ చేసుకుని అక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్, అక్కడ దొరికిన ఫోటో బట్టి మనం దాదాపు 314 పాస్పోర్ట్స్ కూడా మనము క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇన్క్లూడింగ్ మన 3 పోలీస్ ఆఫీసర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ కూడా మనం అరెస్ట్ చేశాను. అంతకుముందు దొరికిన కేసులో 4 ఆఫీషియల్స్ కూడా మనం అరెస్ట్ చేశాను. దొరికిన ప్యాసింజర్స్ ని ప్లస్ దొరికిన ఏజెంట్స్ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సైబరాబాద్, నిజామాబాద్ పోలీసుల దర్యాప్తులో బోధన్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐల అవినీతి బయటపడింది. అప్పటి ఏఎస్ఐ ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఎస్ఐ మల్లేష్ ను స్కామ్ సూత్రధారి పరిమల్ బైన్ మచ్చిక చేసుకున్నాడు. ఏఎస్ఐ ఇంటికి దగ్గరలోనే పలు ఇళ్లను అద్దెకు తీసుకున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి పిలిపించిన విదేశీయులను స్పెషల్ బ్రాంచ్ విచారణ సమయంలో వాటిలో ఉంచేవాడు. ఏఎస్ఐ మల్లేష్ కు 10,000 నుంచి 30,000 వరకు లంచమిచ్చేవాడు. మల్లేష్ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన ఏఎస్ఐ అనిల్ ను పరిమల్ మచ్చిక చేసుకుని తన దందా కొనసాగించాడు. పాస్పోర్టుల విచారణ కోసం పెట్టిన 40 వరకు దరఖాస్తుల్లో పరిమల్ నంబరే ఉన్నప్పటికీ మల్లేష్, అనిల్ వాటిని ఓకే చేశారు. 2 పోలీసులతో పాటు పరిమల్, అతనికి సహకరించిన బోధన్ మీ సేవా కేంద్రం నిర్వాహకుడు, పశ్చిమ బెంగాల్కు చెందిన వీసా ఏజెంట్ సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు పోలీసులు. మరో 3 పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. వీసా ఫ్రాడ్ నుంచి చూశారు. ఈ మణికంఠ గ్యాంగ్ అంటుంది. మణికంఠ మెయిన్ పర్సన్. ఈయన ఈస్ట్ గోదావరి చెందినవాడు. దాదాపు ఆయన పైన 10 కేసెస్ పెట్టడం జరిగింది. ఫేక్ వీసా యూజ్ చేసి ఆయన బయట పంపడానికి ప్రయత్నం చేసేవాడు. 64 ప్యాసింజర్స్ ని మనం అరెస్ట్ చేశాను. 18 ఏజెంట్స్ ని అరెస్ట్ చేశాను. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా అరెస్ట్ చేశాను. అదే కేసులో ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తప్పుడు పత్రాలతో 72 పాస్పోర్ట్లు పొందినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటికే 19 మంది విదేశాలకు వెళ్లిపోయారు. మిగిలిన వారు ఇక్కడే ఉన్నట్లు భావిస్తున్నారు. వీరందరి పాస్పోర్ట్లు రద్దు చేయాలంటూ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి పోలీసులు లెటర్ రాశారు. లుకౌట్ నోటీసులు జారీ చేయాలని
FRROకు సిఫారసు చేశారు. మొత్తం 7 అడ్రస్లపైనే 72 పాస్పోర్ట్లు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ 72 పాస్పోర్ట్లకు కేవలం 2 ఈమెయిల్లను, 5 ఫోన్ నెంబర్లను మాత్రమే పెట్టారు. పాస్పోర్ట్ వ్యవహారంలో అధికారుల అవినీతి, పాస్పోర్టు ప్రక్రియలో ఉన్న లొసుగులు మరోసారి బయటపడ్డాయి. బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్లకు మంచి అవకాశాలున్నాయన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. వైద్య రంగంలో డేటా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో బయో ఏషియా ఆన్లైన్ సదస్సులో చిట్చాట్ నిర్వహించారు. టీ హబ్ టెక్నాలజీ, వైద్యంలో డేటా సెక్యూరిటీ అంశాలపై సెమినార్లో చర్చించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో బయో ఏషియా 2021 సదస్సును 2 రోజుల పాటు వర్చువల్గా నిర్వహించారు. సదస్సులో ప్రపంచ నలుమూలల నుంచి 30,000 మందికి పైగా జీవశాస్త్ర నిపుణులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనల గురించి ఈ సదస్సులో చర్చించారు. మొదటి రోజు ప్రపంచాన్ని వణికించిన కరోనా, అతి తక్కువ టైంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంపై చర్చించారు. రెండో రోజు స్టార్టప్స్, పేషెంట్ల సీక్రెట్ డేటా, టెక్నాలజీ అంశాలపై డిస్కషన్ జరిగింది. ఆన్లైన్ వేదికగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో చిట్చాట్ చేశారు మంత్రి కేటీఆర్. నాదెళ్లతో టెక్నాలజీ రంగానికి సంబంధించి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇక వైద్య రంగంలో తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేలా పనిచేస్తామని సత్య నాదెళ్ల చెప్పడంపై సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. Another impact that I quickly wanted to highlight out of this pandemic, we've all kind of gotten adopted to the new normal, new way of working, virtually. Even this conference and even this interaction, unfortunately, is all virtual. One of the things I wanted to ask you, what's your take on the new ways of working, new ways of working from home, virtually, etc., and where are we headed? Yeah, it's a great question, Ram. I mean, I think the key word perhaps is flexibility. When I think what's sort of going forward, I think we are all going to expect more flexibility in terms of time. We're going to expect more flexibility in terms of site and place. And so I think that in order to do that, though, you need new tools. So, for example, collaboration. One of the things that I would say this pandemic has really pushed us is to ensure that you can always work from home, but still collaborate with other people. రాబోయే రోజుల్లో టెక్నాలజీ రంగాన్ని ఉపయోగించి మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తామన్నారు వివిధ దేశాల డెలిగేట్స్. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో కీలక మార్పులు చేసింది జేఎన్టీయూ. ఎగ్జామ్ టైమింగ్స్ని 1 గంట పొడిగించింది. కరోనా కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు జేఎన్టీయూ అధికారులు. ఇప్పటికే విద్యార్థులకు ల్యాబ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న వర్సిటీ అధికారులు మార్చి, ఏప్రిల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవ్వడంతో పరీక్షా విధానంలో మార్పులు చేసింది జేఎన్టీయూ. పరీక్ష రాయడానికి టైం సరిపోవట్లేదని చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను కలిశారు. దీంతో విద్యార్థుల సమస్యల్ని గుర్తించిన యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 8 నుంచి బీటెక్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. గతేడాది అక్టోబర్, నవంబర్లో నిర్వహించిన పరీక్షలకు ఫాలో అయిన క్వశ్చన్ పేపర్ సిస్టమే మార్చిలోనూ ఉంటుంది. బీటెక్ సెమిస్టర్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లో ఉంటాయి. ఉదయం 9:45 మధ్యాహ్నం 2:15 ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. బీటెక్ బి ఫార్మసీ పరీక్షల నిర్వహణపై అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్. ఆన్లైన్ ద్వారా సిలబస్ కంప్లీట్ చేశామని, ఈ నెల 25 నుంచి 27 వరకు బీటెక్ 3rd, 4th ఇయర్ విద్యార్థులకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పారు. సెకండ్ ఇయర్ కి మార్చి 1 నుంచి 3 వరకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చి 8 నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, స్టూడెంట్స్ చదివిన కాలేజీల్లో కాకుండా వారి దగ్గర ఉన్న ఏ కాలేజీలో అయినా ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు మంజూర్ హుస్సేన్. సిలబస్ ఆన్లైన్లో సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళకు 25, 26, 27 వాళ్ళకు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కు ఇంటర్నల్ ఎగ్జామ్. దెన్ సెకండ్ ఇయర్స్కి మాత్రం 1st, 2nd, 3rd మార్చ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ తర్వాత 8th నుంచి ఫస్ట్ సెమిస్టర్ 2-1, 3-1, 4-1 ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయి. స్టూడెంట్స్ ఇచ్చిన చాయిస్ ప్రకారం వాళ్ళ సెంటర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కాలేజీలో ఆల్రెడీ అలాట్మెంట్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్కు ఈసారి మేము వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న క్లస్టర్ 4-5 కాలేజెస్లో వాళ్ళ నేమ్స్ ఇచ్చాము. అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్కు మేము సెంటర్స్ అలాట్మెంట్ చేశాము. ఈసారి
సెంటర్ మాత్రం వాళ్ళు చదివిన కాలేజీలో ఉండదు, అది కాకుండా వేరే కాలేజీలో సెంటర్ ఉంటుంది. ఆ చాయిస్ కూడా స్టూడెంట్స్కే ఇచ్చాము. వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో సెంటర్, అదే సెంటర్లో వాళ్ళకు ఎగ్జామ్ రాయడానికి మేము అవకాశం ఇస్తున్నాం. ఉదయం మధ్యాహ్నం 3 గంటల పాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విద్యార్థులకు సులభంగా ఉండేలా సెట్ చేశామన్నారు. ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత సెకండ్ సెమిస్టర్ నిర్వహణకు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:45 to 12:45 మార్నింగ్ సెషన్, 2:45 to 5:40, 2:15 to 5:15 ఆఫ్టర్నూన్ సెషన్. సో మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours. సో మార్నింగ్ సపోజ్ సెకండ్ ఇయర్స్కి ఉంటే ఆఫ్టర్నూన్ థర్డ్ ఇయర్ ఉంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ ఫోర్త్ ఇయర్కు. సో అలా మీకు ఎగ్జామ్ షెడ్యూల్ 3 hours ఎగ్జామ్ షెడ్యూల్ చేసాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2 hours టైం సరిపోలేదని కొంతమంది స్టూడెంట్స్ యూజ్ చేశారు. ఎలాగో ఇప్పుడు సిచ్యువేషన్ కొద్దిగా మెరుగుపడింది కాబట్టి ఎగ్జామ్స్ కూడా మేము క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రం సింపుల్ చేసాం. దట్ ఈస్ అవుట్ ఆఫ్ 8 questions యూ హ్యావ్ టు ఆన్సర్ 5. కానీ ఎగ్జామ్ టైమింగ్స్ మాత్రం 3 hours ఇచ్చాం. పరీక్షల గురించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే సంబంధిత కాలేజీను సంప్రదించాలన్నారు జేఎన్టీయూ అధికారులు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల స్కూల్ సాగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత 9, 10 ఇంటర్, డిగ్రీ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. రేపటి నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కూడా క్లాసులు ఓపెన్ చేస్తున్నారు. అయితే కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. రాష్ట్రంలో 1586 ప్రైవేట్ జూనియర్ కాలేజీలుంటే అందులో 700కు పైగా కార్పొరేట్ ఉన్నాయి. 10,000 ప్రైవేట్ స్కూళ్లలో 4,000 వరకు పెద్దవి, మరో 2,000 వరకు కార్పొరేట్ ఉన్నాయి. కాలేజీల్లో క్యాంపస్, బ్రాంచ్ని బట్టి 50,000 నుంచి 1,85,000 వరకు వసూలు చేస్తున్నాయి యాజమాన్యాలు. స్కూళ్లలో 20,000 నుంచి 1,00,000 దాకా ఫీజులున్నాయి. కరోనాతో విద్యా సంస్థలు మూతపడ్డంతో 75% మంది సిబ్బందిని తొలగించి 25% మందితోనే కొనసాగిస్తున్నాయి. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. ప్రస్తుతం క్లాస్ రూమ్ బోధన ప్రారంభమవడం, పరీక్ష ఫీజులు చెల్లించే టైం కావడంతో నిర్బంధ వసూళ్లు మొదలుపెట్టాయి కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు. 3 నెలల చదువు కోసం పూర్తి ఫీజులు చెల్లించాలని పట్టుబడుతున్నాయి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం పూర్తి వేతనాలు చెల్లించడం లేదు. ఇంకా కొన్ని స్కూళ్లు ఫీజులు పెంచాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. లాక్డౌన్తో ఉద్యోగాలు పోయి లక్షల మంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పిల్లల ఫీజుల కోసం అప్పులపాలవుతున్నారు. 10 ఇంటర్ ఎగ్జామ్ ఫీజు తీసుకోవాలంటే ట్యూషన్ ఫీజు మొత్తం చెల్లించాలని తెగేసి చెబుతున్నాయి కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు. పరీక్షలు ముగిశాక టీసీ తీసుకునే లోపు ఎలాగోలా చెల్లిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నా ఒప్పుకోవట్లేదు. పెండింగ్ ఫీజులు చెల్లిస్తేనే పిల్లలను పరీక్ష రాయిస్తామని బెదిరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఎక్కువ కాలం ఆన్లైన్ క్లాసులతోనే గడిచింది. నిర్వహణ భారం లేనందున ఫీజులు ఎంతో కొంత తగ్గించాలని పేరెంట్స్ కోరుతున్నా యాజమాన్యాలు ఒప్పుకోవట్లేదంటున్నారు పేరెంట్స్. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల వైఖరిపై ప్రభుత్వం గానీ, విద్యాశాఖ అధికారులు గానీ కనీసం స్పందించడం లేదంటున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. 9th, 10th పిల్లలకి మీరు కంప్లీట్ ఫీజు కట్టకపోతే మీకు ఎగ్జామ్ ఫీ మేము కట్టము, మీకు ఎగ్జామ్ ఫీజు మేము యాక్సెప్ట్ చేయము, మిమ్మల్ని ఎగ్జామ్ రాయనీయమని చెప్పి ప్రైవేట్ స్కూల్ భయపెట్టడం అనేది అమానవీయం. చాలా ఇది అంటే అసలు ఇటువంటి అదే లేదు. విద్యాశాఖ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫీజు మీద ఎటువంటి ఒక జీవో 46 ఇవ్వడం తప్ప ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు కానీ, ఫీజు తగ్గించే ఏదైనా ఒక ప్రతిపాదన కానీ ఇప్పటిదాకా తీసుకురాలేదు. జీవో 46 ఏం చెప్తుందండి? ఖచ్చితంగా మీరు నెలవారీ పద్ధతిలో ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో అది కలెక్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇవ్వడం చెప్పడం జరిగింది. కానీ ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తున్నాయి? ఒకేసారి కట్టండి, ఒకేసారి మా స్కూల్ ఫీజు మొత్తం కట్టాలి, అలా అయితేనే మేము 10th క్లాస్కి ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటాం, అలా అయితేనే మీ హాల్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది అని ఎమోషనల్గా బ్లాక్మెయిలింగ్ చేయడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎగ్జామ్ ఫీజుకి, హాల్ టికెట్స్కి సంబంధించి అసలు స్కూల్ ఫీజుని డిమాండ్ చేయకూడదు. స్కూల్ ఫీజు ఏదైతే నెలవారీ పద్ధతిలో కలెక్ట్ చేసుకున్నా నెలవారీ పద్ధతిలో కలెక్ట్ చేసుకుంటూ పిల్లల్ని ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి అనుమతించాలి. పేరెంట్కి స్కూల్ యాజమాన్యానికి ఉన్న డిస్ప్యూట్ కారణంగా పిల్లల చదువులకి అడ్డొచ్చే హక్కు ఎవరికీ లేదు. అది నేరం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అది నేరం. సో యాజమాన్యాలు ఏదైతే ఈ ఫీజులు వేధింపు కారణంగా మీరు అలా టార్చర్ చేయడం వల్ల
మీరు పిల్లల్ని అలాగ ఫీజు కోసం హెరాస్ చేయడం వల్ల వాళ్ళ మానసికంగా బలహీనంగా ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉంది. దీనికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక జీవో గానీ ఒక ఆర్డర్ గానీ పాస్ చేయాలి. బడా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లపై పాఠశాల విద్యాశాఖకు, ఇంటర్మీడియట్ బోర్డుకు రోజు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ జీవో 46 ప్రకారం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలన్న నిబంధన కూడా పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈశ్వరీబాయి జీవితం ఈ తరానికి ఎంతో ఆదర్శమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 4 దశాబ్దాల ఆమె రాజకీయ ప్రజా జీవితంలో ఎన్నో సామాజిక సమస్యలపై పోరాడారని చెప్పారు. స్త్రీ, దళిత, పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పారామంలో పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాధారణ మహిళగా, సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించి ఉపాధ్యాయురాలుగా, సామాజిక సంస్కర్తగా, కార్పొరేటర్గా, శాసనసభ్యులుగా 4 దశాబ్దాల పాటు ఆమె సాగించినట్టు యొక్క ప్రజా జీవిత ప్రస్థానం ఈనాటి యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలి. రాజకీయ రంగంలో అంతటి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి మొదటి మహిళ తెలంగాణ నుంచి దళిత నాయకురాలు ఉంది శ్రీమతి ఈశ్వరీబాయి గారు. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసి ఆమె యొక్క మంచి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కోరుతానని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. పేద పిల్లలు పైకి రావాలి, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి, వాళ్ళు ఎవరిపై ఆధారపడకూడదు అనేది ఒక ఆలోచన, ఒక ఐడియాలజీ ఆమెకు ఉండేది. అందుకని ఆమె గురించి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి 1995లో ఈశ్వరీబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇవాళ దాదాపు ₹1 కోటి విలువైన బంగారం పట్టుబడింది. ఓ డొమెస్టిక్ ప్యాసింజర్ దగ్గర నుంచి కేజీ 867 గ్రాముల గోల్డ్ను DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ₹90,41,000 ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయంగా సిండికేట్గా ఏర్పడిన ముఠా ఈ గోల్డ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు పక్కా సమాచారం రావడంతో సోదాలు చేశామని DRI అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మోటార్ బైకులు చోరీ చేసే ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 10 లక్షల విలువైన 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన సయ్యద్ సోహైల్ 3 సభ్యులతో ముఠాను ఏర్పాటు చేశాడు. పార్క్ చేసిన బైకులను చాకచక్యంగా చోరీ చేసి అమ్ముతోంది ఈ ముఠా. వీళ్లలో సోహైల్ను అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నాచారం రాచకొండ ఒక బండి, సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ ఒక బండి, బాలానగర్ పోలీస్ స్టేషన్ ఒక బండి, కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ ఒక బండి, గచ్చిపల్లి పోలీస్ స్టేషన్ ఒక బండి, మియాపూర్ పోలీస్ స్టేషన్లో 4 బండ్లు, మొత్తం 12 బండ్లు దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో బుల్లెట్లు, పల్సరు, స్కూటీలు 4 ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఈ బండ్లను తీసుకుపోయి ఇతను బసవ కళ్యాణి ఏరియాలో 8 బండ్లు అమ్మటం జరిగింది. తర్వాత మిగతా 4 బండ్లు అతని ఇంటి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2017లో అరెస్ట్ అయ్యి సెల్ ఫోన్ ఒకటిను, అదేవిధంగా మోటార్ సైకిల్ దొంగతనంలో ఎస్ఆర్ నగర్ నుంచి అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం చేయడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా వచ్చిన డబ్బుల్ని లావిష్గా ఖర్చు పెట్టడం. గోరక్షణపై మాట్లాడినా జాతీయ జెండా పట్టుకున్నా కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 2018లో పరిపూర్ణానంద స్వామి ర్యాలీలో పాల్గొన్నందుకు ఇప్పుడు అబ్దుల్లాపూర్మెంట్ పోలీసులు కోర్టుకు రావాలంటూ నోటీసులు ఇచ్చారని చెప్పారు. తనపై ఎన్ని కేసులున్నాయి, అవి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. తన పొలిటికల్ కెరియర్ను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు రాజాసింగ్. అబ్దుల్లాపూర్మెంట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు నాకొక నోటీస్ ఇచ్చిపోయినారు. ఈ నోటీస్లో ఏముందంటే 2018లో మీరు ఆ ఏరియాలో ఒక రైలులో పాల్గొన్నారు, పరిపూర్ణానంద గారు వస్తే ఆ రైలులో మీరు పాల్గొన్నారు, అందుకోసం మీ పైన ఆ సమయంలో కేసు బుక్ అయింది, ఇప్పుడు మీకు నోటీస్ ఇస్తున్నా, మీరు కోర్టుకి రావాలి అని ఒక నోటీస్ ఇచ్చి పోయినారు.
ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, డీజీపీ గారు కానీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. దాదాపు ఇప్పటికే ఒక 60-70 కేసులు నడుస్తున్నాయి. ఒక కేసులో 1 year శిక్ష కూడా పడింది. నేను అన్ని కేసులు నేను ఫేస్ చేయడానికి నేను రెడీ, కొట్లాడతా. ఇక్కడ లేకపోతే హైకోర్టు లేకపోతే ఢిల్లీ సుప్రీంకోర్టు, అక్కడ వరకు నేను వెళ్ళడానికి రెడీ. కానీ ఒకటేసారి పంపాను అన్ని కేసులు. ఇంకా ఇన్ని సంవత్సరాలు శిక్షలు నాకు వచ్చేలాగా మీరు చేస్తారు, అది కూడా అర్థమైతే లేదు. కానీ ఒక్కటే మాట, దేని కూడా నేను భయపడను. ధర్మం గురించి ఒక్కసారి సావాలని నా మనసులో ఉంది, దేశం గురించి ఒక్కసారి సావాలని నా మనసులో ఉంది. నేను ఎప్పుడు కూడా నేను ఆగను, ఇంకా స్పీడ్గా నేను ముందుకెళ్తా. ముఖ్యమంత్రి గారికి నేను మాట చెప్తున్నా, రాయసింగ్ పైన కేసులు పెడితే, రాయసింగ్కి శిక్షలు వేస్తే రాయసింగ్ ఆగిపోతాడు, రాయసింగ్ భయపడతారు. ఆ ఫీలింగ్ మీలో ఉంటే ఆ ఫీలింగ్ తీసి మీరు బయట పాడేసేయండి. ఈ మాట యువతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామల వేణు. హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువత స్కిల్ డెవలప్మెంట్తో ముందుకెళ్లేలా కృషి చేస్తున్నారని చెప్పారు. యువతకు ఉచితంగా ఏది ఇవ్వాల్సిన పని లేదని, వారికి ఉపాధి కల్పిస్తే చాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రెండో సెట్ నామినేషన్ వేశాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి. దీనికి యాక్చువల్గా ఇండిపెండెన్సే కొట్లాడాలి. ఇండిపెండెంట్లే మేధావులు, ఎవరైతే నిష్ణాతులు ఉంటారో ఆ యొక్క రంగంలో అలాంటి వాళ్ళు రావాల్సింది. కానీ దురదృష్టవశాత్తు పొలిటికల్ వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి వాళ్ళు కూడా బరిలో ఉంటున్నారు. ఈ ఒక్క ఎమ్మెల్సీ మేధావులకి, ఇండిపెండెంట్లకి ఇచ్చేస్తే ఎంత బాగుంటుండే. అది మేధావులు మాత్రమే, ప్రొఫెసర్స్ కానీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళని నిష్ణాతులు అవుతారు. కాబట్టి మనము వాళ్ళని బరిలో దించి వాళ్ళ ద్వారా అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత వారి ద్వారా అడ్వైస్ తీసుకోవడం గవర్నమెంట్కి ఉండాలి. కానీ అన్ని పొలిటికల్ పార్టీస్ అది కూడా అందరినీ బరిలో పెట్టి దీన్ని కూడా పొలిటికల్గా చేసేస్తున్నారు. కానీ దయచేసి పట్టభద్రులందరూ కూడా ఇండిపెండెంట్ ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వారిని గెలిపించాలి. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి మహమూద్ అలీ. ఓయూలోని కామర్స్ కళాశాలలోని ప్రొఫెసర్లను, విద్యార్థులను ఓటు వేయాలని అభ్యర్థించారు. న్యాయవాదిగా, ఉపాధ్యాయుడిగా, సామాజికవేత్తగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుత సమాజానికి విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడిపే అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థ తెలిసిన వ్యక్తిగా తనకు ఓటేసి గెలిపించాలని కోరారు మహమూద్ అలీ. స్వతంత్ర అభ్యర్థిగా ఈ సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీకి నిరసన గడ్డ. మనకు ఎడ్యుకేషన్ ఈ పద్ధతిలో ఒకవైపు మిస్ మ్యాచ్ ఎడ్యుకేషన్, రెండవ వైపు కరికులంకు, మార్కెట్కు సంబంధం లేని ఎడ్యుకేషన్ రావడానికి గల కారణాలు, మరి దానికి సరిదిద్దవలసిన అవసరం ఉందా లేదా, ఇది ఎవరి పని? ఇది పాలకుల పన, లేకుంటే అభ్యర్థుల పన, లేకుంటే యువత యొక్క పార్టీలు అయితే యువతను ప్రోత్సహించలేకపోతున్నాయో, ఏ పార్టీలు అయితే యువతను నడిపించలేకపోతున్నాయో, మార్కెట్ను సరిదిద్ది ఎడ్యుకేషన్కు అనుగుణంగా, మార్కెట్కు అనుగుణంగా సమన్వయం చేయలేకపోతున్నారు. నేను నా అనుభవంతో ఒక డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేశాను కాబట్టి యువతకు, ఇన్స్టిట్యూషన్స్కు సమన్వయం చేసేసి జాబ్ మేళాస్ నిర్వహించాను కాబట్టి ఈ జాబ్ మేళాస్ ఆధారంగా ఎంతో మందిని, వందలాది మందిని తన కాళ్లపైన నిలబెట్టాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను. మీకు ఆ సత్తా ఉంటే, మీకు ఈ పనులు చేయవస్తే మీరు చేయండి, లేదా అనంటే ఈ పోటీలోకి వెళ్ళి తప్పుకోండి. అంతేగాని వచ్చేసి బెగ్గింగ్ చేసేసి యువతను నాశనం చేయకండి. కేరళలో బీజేవైఎం ఏబీవీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్లో ఆందోళనకు దిగారు తెలంగాణ బీజేవైఎం నాయకులు. పీఎస్సీ ర్యాంక్ లిస్టుపై కేరళ సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగిన నాయకులపై అక్కడి ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని నిరసించారు. ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. బీజేవైఎం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సాయి ప్రసాద్ శాంతియుతంగా ఆందోళనకు దిగిన వారిపై కేరళ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీజేవైఎం కార్యకర్తలపైన, ఏబీపీ కార్యకర్తలపైన సిపిఐ గుండాలుగా ప్రవర్తిస్తున్నటువంటి కేరళ పోలీసులు లాఠీ చార్జ్, వాటర్ క్యానన్స్ తోని వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఇదే కాకుండా చాలా రెగ్యులర్ గా బీజేపీ కార్యకర్తలపైన, కమ్యూనిస్ట్
లీడర్లు అటాక్ చేయడం, వాళ్ళ ఇంట్లో పైన దాడి చేయడం జరుగుతుంది. ఇదే వాళ్ళు రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తూ ఉంటే మేము హైదరాబాద్ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సిపిఎం కార్యాలయాల పైన భౌతిక దాడులు చేస్తాం. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ మా వాళ్ళు ఒక్కరు అనుకోకండి, గవర్నమెంట్ ఉంది మీదని తలపొగురు తెచ్చుకోకండి. మేము సెంట్రల్ లో పవర్లు ఉన్నాం, చాలా స్టేట్స్ లో పవర్లు ఉన్నాం. మళ్ళీ అక్కడ అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఇన్స్పైర్ చేశాడు భారతీయ విద్యాభవన్ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి. తన అమ్మమ్మ కష్టాన్ని చూడలేక కొత్త పరికరాన్ని సృష్టించాడు. వృద్ధులు, రోగులకు ఉపయోగపడే ఎక్విప్మెంట్ను తయారు చేశాడు. రవికర్ రెడ్డి తయారు చేసిన ఈజీ లిఫ్ట్ పరికరం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్స్పైర్ మానక్ అవార్డుల రాష్ట్ర స్థాయి విజేతలను ఇటీవల విడుదల చేశారు. మొత్తం 10 లక్షలకు పైగా ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే అందులో నుంచి మన నగరానికి చెందిన 3 సెలెక్ట్ చేశారు. 8వ తరగతి చదువుతున్న రవికర్ రెడ్డి అనే విద్యార్థి ఈజీ లిఫ్ట్ పేరుతో ఎలాంటి ఎలక్ట్రానిక్ పార్ట్ లేకుండా వీల్ చైర్ తయారు చేసి విజ్ఞాన శాస్త్రవేత్తగా నిలిచాడు. రవికర్ రెడ్డి తయారు చేసిన ఈజీ లిఫ్ట్ పరికరం అందరినీ ఆకట్టుకుంటోంది. 3,000 రూపాయల ఖర్చుతో స్టీల్ రాడ్స్, చెక్కల సాయంతో నెల రోజుల్లోనే దీన్ని తయారు చేశారని చెబుతున్నాడు. అతి తక్కువ ఖర్చుతో పేషెంట్స్, వృద్ధులకు ఈజీ లిఫ్ట్ ఎంతో ఉపయోగపడుతుందంటున్నాడు బుల్లి శాస్త్రవేత్త రవికర్ రెడ్డి. నేను ఈ రేజర్ మోడల్ని ఎందుకు తయారు చేశానంటే మా అమ్మమ్మని చూసి. మా అమ్మమ్మ అనారోగ్య కారణంగా చాలా ఇబ్బందులు పడింది. మా అమ్మమ్మకి జరిగినట్టు ఎవరికి కాకూడదని ఈ మోడల్ తయారు చేశాను. ఈ మోడల్ ఒక నెల రోజులు బాగా కష్టపడి దీని ప్లానింగ్ అవి చేశాము. ఈ మోడల్ ఓన్లీ 3,000 రూపీస్తో చేశాము. అంటే ఇది ప్రోటోటైప్ కాబట్టి ఒక 100 to 150 kgsని మోయగలుగుతుంది. దీనికి ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఒక 200 వరకు మోయగలుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఈ మోడల్కి కొన్ని అడ్వాన్స్మెంట్స్ చేయాలనుకుంటున్నాను. అంటే దీనికి ఆటోమేటిక్గా చేయడము, లేదా పేషెంట్స్ని అదే ఆటోమేటిక్గా నీ అరేంజ్ చేయడము, నీ ప్యాడ్స్ అరేంజ్ చేయడం, వాళ్ళ హైట్కి అరేంజ్ అయిపోయేటట్టు చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళకి కాళ్ళు ఎత్తు లేపి పెట్టడానికి తక్కువ హైట్లో ఉండడం వల్ల వాళ్ళు మెల్లగా కాళ్ళు లేపి కూడా పెట్టవచ్చు. బ్రేక్ సిస్టమ్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు లేస్తున్నప్పుడు మోడల్ జారి పడిపోకుండా లేదా వాళ్ళ కింద పడిపోకుండా ఉపయోగపడుతుంది. ఎక్కువ డబ్బులు పెట్టి ఖరీదైన మిషన్లు కొనలేని పేద, మధ్యతరగతి వారికి తమ కొడుకు చేసిన పరికరం బాగా ఉపయోగపడుతుందంటున్నారు రవికర్ రెడ్డి తల్లిదండ్రులు. పేదవారి సమస్యల పరిష్కారం కోసం చేసిన ఈ ఎక్విప్మెంట్ చూస్తే సంతోషంగా ఉందంటున్నారు. అన్ని వయసుల వారు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ పరికరాన్ని సొంతగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశారు. తమతో పాటు ఈజీగా క్యారీ చేసుకునేలా రెడీ చేశారు. మార్కెట్లో దొరికే ఎలక్ట్రానిక్ వీల్ చైర్లకు ధీటుగా దీంతో కూడా చాలా లాభాలున్నాయంటున్నారు వృద్ధులు. ఈ మోడల్స్ మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. 2-3 పని వాళ్ళని పెట్టుకొని ఒక మనిషిని లేపడానికి అఫోర్డ్ చేయలేరు. అలాంటిది ఈ మోడల్ వల్ల ఒక మనిషి ఇంట్లో మనిషే సరిపోతారు. ఎక్స్ట్రా సర్వెంట్స్ అవసరం లేకుండా ఇది సహాయపడుతుంది. అంటే ఏదైనా మోడల్ చేస్తే ఎగ్జిబిషన్స్కి లైట్ వెయిట్ ఉండాలి, డ్యూరబిలిటీ ఉండాలి, ఎక్కడికన్నా తీసుకెళ్లే విధంగా ఉండాలి. అందుకని ఇది లైట్ వెయిట్గా ఉండాలని ఇది తయారు చేస్తారు. ఇప్పుడు వీల్ చైర్కి దీనికి ఏంటి సంబంధం అని చాలా అనుకుంటారు. వీల్ చైర్ కూడా మోసుకెళ్తుంది కదా, మరి వీల్ చైర్లో కూడా ఎవరో ఒక మనిషి ఎత్తి పెట్టాలి కదా, వాళ్ళు కూర్చోలేరు కదా. దీనికి అవసరం లేదు, మనమే ఇలా పట్టుకుంటే వాళ్ళు పడిపోకుండా ఈ బెల్ట్ అన్నీ సహాయపడతాయి. ఇలాంటి పరికరాలు రాబోయే రోజుల్లో మరిన్ని తయారు చేసి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ముందుకు వెళ్లడమే తన లక్ష్యం అంటున్నాడు రవికర్ రెడ్డి. ఇండియన్ ఆటోమోటివ్ సంస్థ టాటా తెలంగాణ మార్కెట్లోకి న్యూ ఎస్యూవీ టాటా సఫారీని తీసుకొచ్చింది. గచ్చిబౌలిలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ దీన్ని లాంచ్ చేశారు. ప్రీమియం సెగ్మెంట్లో మేజర్ సేఫ్టీ ఫీచర్స్తో మార్కెట్లోకి తీసుకురావడం మంచి విషయమన్నారు సిపి. లేటెస్ట్ టెక్నాలజీ, హై ఫీచర్స్ ఉన్న ఈ కారు ధర 14 లక్షల నుంచి 18 లక్షల మధ్య నిర్ణయించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు ఇక్కడ టాటా మోటార్స్ అయిన ప్రెస్టీజియస్ వెహికల్ సఫారీని లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. మొదటిగా కస్టమర్గా మన సురేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. సో మొత్తం ఈ ఒక లాంచ్ చేసిన మన టాటా యాజమాన్యానికి పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ షోరూంలో లాంచ్ చేస్తున్న మన రాజేంద్ర ప్రసాద్ గారికి, నితుల్ శర్మ గారికి, మహేంద్ర గారికి నేను పేరుగా మొత్తం వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. క్వాలిటీ అంటే టాటా,
చాలా వందలాది సంవత్సరం నుంచి ఏ ప్రొడక్ట్స్ తీసుకొచ్చినా టాటా ఫస్ట్ చూసేది కస్టమర్స్ని ప్లస్ సేఫ్టీని. మేము ఈ హైటెక్ సిటీలో టాటా సేఫ్టీ ఫస్ట్లో 5 స్టార్ రేటింగ్లో ఓన్లీ టాటా ప్రొడక్ట్సే ఉన్నాయి. కాబట్టి మన సేఫ్టీ చూసే మన కమిషనర్ గారికి దీనికి లాంచ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సార్ టైం అడిగాము. సార్ బిజీగా ఉన్నా కానీ టాటా కంపెనీ మీద ఉన్న అభిమానంతో సార్కున్న నాలెడ్జ్ తెలుసు, ఇప్పుడు చెప్పారు, మాకంటే ఎక్కువ చెప్పారు. అలాగే టాటా మోటార్స్ వారు ఈ 2 సంవత్సరాల్లో రిలీజ్ చేసిన ప్రతి వెహికల్ కూడా సూపర్ హిట్ అయింది. సో ఈ సందర్భంగా వెహికల్స్ కోసం 3 to 4 months వెయిట్ చేస్తున్న కస్టమర్లకి ప్రముఖ హెయిర్ బ్రాండ్ కేటీ ప్రొఫెషనల్స్ హెయిర్ ఎక్స్పర్ట్ జావేద్ హబీబ్తో కలిసి హైదరాబాద్లో మాస్టర్ క్లాస్ నిర్వహించారు. ప్రముఖ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, బ్యూటీషియన్స్ ఈ సెమినార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీ ప్రొఫెషనల్ తీసుకొస్తున్న ట్రీట్మెంట్స్, లేటెస్ట్ హెయిర్ కట్స్పై డెమోస్ నిర్వహించారు. బంజారా హిల్స్ లో సిసిగ్మా లైఫ్ స్టైల్ సంస్థ కేటీ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో బ్యూటీ సెమినార్ జరిగింది. ప్రముఖ హెయిర్ ఎక్స్పర్ట్ జావేద్ హబీబ్ హెయిర్ కేర్ టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు. కొత్త టెక్నిక్స్ తో కెమికల్ ఫ్రీ కెరాటిన్, సిస్టీన్, బొటాక్స్ హెయిర్ సర్వీసెస్ లో ఇన్నోవేషన్స్ అండ్ టెక్నిక్స్ పై లైవ్ డెమో ఇచ్చారు. కోవిడ్ తర్వాత హెయిర్ కేర్ లో వస్తున్న మార్పులు, కొత్త టెక్నిక్స్ వివరించారు. సెలూన్ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. बाल पता कैसे स्ट्रांग होते हैं? बाल स्ट्रांग होते हैं जब बाल हमारे साफ होते हैं, और बाल हमारे कैसे साफ होंगे? जब हम लोग शैम्पू करेंगे बालों को रोज. तो प्लीज दिमाग से निकालते हैं कि हमें शैम्पू रोज नहीं करना चाहिए. लोग जानना चाहते हैं कि उनके बाल कैसे सेफ रहने वाले हैं, और कोरोना के बाद में हर आदमी को अपने बाल अच्छे चाहिए. देखिए, कोरोना का जो इफेक्ट सालों के अंदर बहुत बुरा पड़ा था, मुझे लगता है कि हमारा बिजनेस अराउंड 80-90% आ चुका है, बट इन मेट्रो इज अराउंड 60%. थोड़ा टाइम लगने वाला है, बिकॉज लोग सोचते हैं कि सालों सेफ हैं. मैं बोलता हूँ कि अगर मैं सालों में काम करने वाला सेफ हूँ तो हमारी सालों भी सेफ है. तो प्लीज आपको डरना नहीं चाहिए, सालों में आके अपनी सर्विसेज करानी चाहिए. ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ కు తగ్గట్టుగా ప్రతి 200 కిలోమీటర్ల దూరంలో వాటర్, వెదర్ మారుతుందని, అలాగే జనం జుట్టు రకం కూడా మారుతుందని సిసిగ్మా లైఫ్ స్టైల్లో ఎండి ధ్రువ్ సయాని అన్నారు. అందుకే ఆయా ప్రాంతాల వారికి అనుగుణంగా కొత్త హెయిర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నామన్నారు. కెరటిన్ కాఫీ బీన్ షాంపూస్, కండిషనర్స్, సీరమ్స్ లాంటి సెలూన్ బేస్డ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినట్టు చెప్పారు. The beauty of this shampoo is it gives your hair natural hair growth. आपके बालों को naturally लंबा करेगा. It is going to exfoliate your scalp. आपके scalp को पूरी तरह साफ करेगा और आपके बालों को मजबूती देगा, और आपके बालों का कलर, whether it's natural color or if you put chemical color, उसको improve करेगा. Coffee is very important for hair health. We are a salon product made for India, made to repair the hair of India, and we are affordable luxury. సెలూన్స్ కు ఎక్కువగా బ్యూటీ, హెయిర్ సర్వీసుల కోసం వస్తున్నారని చెబుతున్నారు బ్యూటీషియన్స్. మార్కెట్ లో కొత్తగా వస్తున్న ట్రెండ్స్ నేర్చుకుని బెస్ట్ సర్వీసులను అందించడం కోసం ఇలాంటి సెమినార్స్ ఉపయోగపడతాయంటున్నారు. కోవిడ్ తర్వాత అన్ని రకాల ప్రికాషన్స్ తో సర్వీసులను అందిస్తున్నట్టు చెబుతున్నారు. और हमारे इंडस्ट्री में जैसे मेकअप आर्टिस्ट होने के और सैलून के लिए ये सब ट्रीटमेंट्स बहुत ज़रूरी हैं. ये जो नई टेक्निक्स हैं, सिस्टीन, केराटिन और बोटॉक्स वगैरह बालों के लिए जो हैं, ये बहुत ज़्यादा कंफर्टेबल, अपने को बहुत ज़्यादा कंफर्टेबल फील कराती हैं और अच्छा ट्रीटमेंट देती हैं, प्रोटीन ट्रीटमेंट देती है. जस्ट लाइक माई हेयर, ड्राई हेयर्स को बहुत कंफर्ट फील कराते हैं. ఇక్కడ కెరటిన్ ట్రీట్మెంట్ అండ్ హెయిర్ కట్స్ అన్నీ కూడా సార్ చెప్తున్నాడు. ఈజీగా సర్వీస్ బెస్ట్గా ఉంటే వస్తారు. మా వరకైతే ఇప్పటికైతే మాకు చాలా బెటర్గానే ఉంది. ఇప్పటికైతే బెటర్గానే రన్ అవుతుంది మా పార్లర్. శానిటైజర్, మాస్కులు కంపల్సరీగా మేము యూజ్ చేస్తున్నాం. కస్టమర్స్ కూడా యూజ్ చేపిస్తున్నాం. ఎవరి ఏప్రాన్ కానీ ఎవరు యూజ్ చేసిన టవల్స్ అయినా కూడా ఎవరి వాళ్ళకే సపరేట్గా ఉంచుతున్నాం. కరోనా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. న్యాచురల్ ఫ్రూట్స్తో చేయడానికి కూడా ఇష్టపడతాం కస్టమర్స్కి, ఎందుకంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇస్తే ఇంపార్టెంట్ కాబట్టి న్యాచురల్ ఫ్రూట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం మేము. మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ తో చాలా మంది హెయిర్ లాస్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఆర్గానిక్ రేంజ్ లో ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాయి కొన్ని సంస్థలు. మరోవైపు బ్యూటీ కాన్షియస్ ప్రతి ఒక్కరిలో పెరుగుతుండటంతో సెలూన్ సర్వీసులను చేయించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ సిటీలో సందడి చేశాడు. బాలాపూర్లోని ఆల్మాస్గూడలో క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ని ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా మరిన్ని క్రికెట్ అకాడమీలు ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో టాలెంట్ ఉన్న ప్లేయర్లు చాలామంది ఉన్నారని, వారికి సరైన కోచింగ్ అందిస్తే ఇండియన్ టీంలో ఎంపికవుతారన్నారు. తమ అకాడమీలో 10% పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు యూసఫ్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.